హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మా మమ్మీతో ఒక మంచి డిష్ చూపించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో ఇదేంటంటే ఈ సమ్మర్లో చల్లగా మనం ఏదైనా మంచి డెజర్ట్ కానీ ఇంట్లో ఏదైనా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారనమాట. సో ఫస్ట్ హాయ్ చెప్పు. హాయ్, అందరు బాగున్నారా? ఎక్కడ నేర్చుకున్నావు చెప్పు ఫస్ట్. ఇది మా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అకేషన్ అప్పుడు అన్ని ఇదే చేస్తారు ఎప్పుడు. చాలా బాగుంటది టేస్ట్ అయితే. కొంచెం అంటే షుగర్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ కాదు చెలేగా అని అప్పుడప్పుడు మనం మళ్ళా అకేషనల్ గా చేసుకుని తింటాం కదా. సో మంచి క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పిల్లలకి చాలా బలం. పిల్లలకి కూడా బలం అంటే షుగర్ ఉంటది కానీ టేస్ట్ గా బాగా తింటారు. టేస్టీగా చాలా యమ్మీగా ఉంటది. సో ఎలా చేస్తుందో నాకు కూడా తెలీదు ప్రాసెస్ అయితే. నేను కూడా తిన్నాను కానీ ప్రాసెస్ ఎలాగో తెలీదు. లాస్ట్ టైం తిన్నప్పుడు అయితే నిజంగా చాలా యమ్మీగా ఉంది. ఒక బౌల్ ఆఫ్ ఫుల్ తినేసిన తర్వాత కూడా ఇంకా తినాలనిపించింది అనమాట. సో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఇది అమూల్ క్రీము, ఫ్రెష్ క్రీము, లీటర్ ప్యాకెట్ అనమాట. లీటర్ ప్యాకెట్ దీనికి సగం వేస్తున్నాము. హాఫ్ లీటర్ అవుతుంది. హాఫ్ లీటర్కి దీంట్లో ఇది ఒక బాటిల్ పడుతుందండి క్రీము. మిల్క్ మేడ్ కరెక్ట్ గా సరిపోతుంది. మిల్క్ మేడ్ దీన్ని రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి. సో ఇది హాఫ్ లీటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది కంప్లీట్ ఒక బాటిల్. ఇది అప్రాక్సిమేట్ గా 400 గ్రామ్స్ అనమాట. సో ఇది కంప్లీట్ గా పడుతుంది. స్వీట్ అంతకన్నా ఎక్కువ అయితే బాగుండదు. సో ఫస్ట్ హాఫ్ లీటర్ ఆఫ్ క్రీమ్ వేస్తున్నాము. ఇది మంచిగా విస్క్ చేసుకుంటే ఏంటంటే ఒక క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది అనమాట. ఇది ఎంతసేపు చేయాలి మమ్మీ? 3-4 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. 3-4 మినిట్స్ సరిపోతుంది. ఎక్కువ చేసినా మళ్ళీ అది మరి విప్డ్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఈ స్టేజ్ లోనే మనం ఒకసారి కొంచెం షుగర్ సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఈ ఫ్రూట్ క్రీమ్ అనేది జనరల్ గా మైల్డ్ స్వీట్ తోనే ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే కండెన్స్డ్ మిల్క్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి చూద్దాము. ఇదైతే కరెక్ట్ గా సరిపోయింది. అండ్ మనం ఫ్రూట్స్ ది కూడా వేసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ స్వీట్ ఉన్నాయి వేసుకోవాలి. మ్యాంగో వేసుకుంటే ఇంకా బాగుంటది. బనానా, సపోటా వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇవి కాకుండా ఇందులో మళ్ళీ జీడిపప్పు, బాదం మామూలువి కూడా వేస్తున్నాం. పచ్చివే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ ఒక 10 వేసుకుంటే ఓకే సరిపోతుంది. ఇంకా మా అన్న టేస్ట్ మరి డామినేట్ చేసినా బాగుండదు. ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి. చాలా బాగా వస్తుంది, సన్నగా వస్తాయి, కట్ అవుతాయి. ఇది అమెజాన్ లో తీసుకున్నాను నేను. సో అందులో వేస్తే ఏంటంటే మనకి ఫైన్ గా కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కింద ఇక్కడ వేసి చూపిస్తాను చూడండి. అంటే మరీ పప్పుగా తినని వాళ్ళకి ఇలా అయితే బాగుంటుంది. ఇందులో మనం చాక్లెట్ చిప్స్ కూడా వేస్తాం కదా, వైట్ ది చాలా బాగుంటుంది. పిల్లలకి టేస్ట్ నచ్చుతుంది, పిల్లలకి బాగుంటాయి. జనరల్ ఫ్రూట్స్ తో పాటు ఇలా ఉంటాయి కదా చిన్న చిన్న చాకో చిప్స్, టేస్ట్ బాగుంటాయి. ఇవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. చాకో చిప్స్ ఇవి వైట్ అన్నమాట. వైట్ చాలా బాగుంటాయి. అవి కూడా మినీ సైజ్ చాలా చిన్నగా ఉంటాయి. మీ ఇష్టం, స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ డామినేట్ చేయకుండా ఉండాలంటే లైట్ గా వేసుకుంటేనే బాగుంటాయి. ఎవ్రీ సమ్మర్ నాకైతే మా మమ్మీ, నేను షూటింగ్స్కి వెళ్తూ ఉండేదాన్ని కదా, నాకు కస్టర్డ్ అంటే ఫ్రూట్ సలాడ్ అంటారు కదా, ఫ్రూట్ సలాడ్ మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 days ఇంకా అన్నం తినను అనమాట సమ్మర్స్లో. సో ఈ ఫ్రూట్ సలాడ్ అన్ని ఫ్రూట్స్ చాలా ఇష్టం అనమాట. ఇంత ఏజ్ వచ్చినా కూడా మమ్మీతో ఫ్రూట్ సలాడ్ అనేది బాగా చేయించుకుంటాను. ఇప్పుడు మమ్మీ ఇక్కడికి వచ్చింది కదా ఇంటికి, మొన్న అడుగుతున్నాను షూటింగ్ ఈ షెడ్యూల్ జరుగుతుంది కదా, ఫ్రూట్ సలాడ్ చేస్తుంది అని చెప్పి అన్ని ఫ్రూట్స్ అన్ని తెచ్చిపెట్టాను. బట్ మ్యాంగో వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది కదా మమ్మీ.
నార్మల్ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పౌడర్ అవి మిక్స్ చేసేస్తాం కదా, అది కూడా చాలా బాగుంటది. సో ఇది కూడా బాగుంటది, కానీ ఇవి మనం అన్ని పచ్చివి వాడతాం కాబట్టి పాలు కూడా తీసుకుంటున్నాం ఇందులో. సో ఎక్కువ రోజులు నిలవ ఉండదు, మాక్సిమం 2 days. అందుకే ఎవరైనా గెట్ టుగెదర్ ఉన్నప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు, అలా కిట్టి పార్టీలు, మమ్మీ కిట్టి పార్టీలు బాగా చేసుకుంటారు కాబట్టి బాగుంటది చాలా. ఐస్ క్రీమ్ బదులు ఇలా చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మనం ఏమేమి వేస్తున్నాం? ఈ రోజు బనానా వేస్తున్నాము. బనానా, సపోటా, ఇది పైనాపిల్ జనరల్ గా పుల్లగా ఉంటాయి కదా, క్యాండ్ తీసుకున్నాను నేను. పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇలాంటి ఫ్రూట్ క్రీమే మన హైదరాబాద్ లో చాలా ఫేమస్ అనమాట. మనకి మెహదీపట్నం, ఓల్డ్ సిటీ సైడ్ దొరుకుతాయి. మనకి మిలన్ ఫ్రూట్ సెంటర్లో వాటిలో నేను చాలా తినేదాన్ని అనమాట ఒకప్పుడు. సో వాళ్ళు ఏంటంటే క్యాండే పైనాపిల్ యూస్ చేస్తారు. సో అదొక డిఫరెంట్, అంటే ఓవర్ స్వీట్ ఉండదు, అలా అని చెప్పి పుల్లగా ఉండదు, అదొక క్రంచీగా బాగుంటుంది అనమాట. సో మమ్మీ తెప్పించిన అంటే ఓకే ఇది కూడా వేద్దాము బాగుంటుంది అండి. యాపిల్ కూడా స్వీట్ ఉంటేనే బాగుంటుంది అన్నావు కదా. పులుపు వచ్చింది ఏ ఫ్రూట్ వేసినా అది టేస్ట్ కంప్లీట్ గా పాడైపోతాడు. అంటే ఆరెంజ్ కానీ ఎనీ సిట్రస్ ఫ్రూట్ అనేది బాగుండదు. ఇది తర్వాత ఇది బాదం పప్పులు, జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు నానబెట్ట పాలలో, కాచిన పాలే నానబెట్టేసి అట్టు పెడితే, ఇది ఈ గ్లాస్ పాలు పోసాను సరిపోతుంది, 1/2 లీటర్ పాలు. ఓకే, మనం ఆ లెక్కకి ఇంత సరిపోద్ది. మనం జీడిపప్పులు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, దాని టేస్ట్ బట్టి. సో దానివల్ల కొంచెం క్రీమీగా అండ్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పేస్ట్ చేసి వేయాలి. ఓకే, ఇప్పుడు అవన్నీ పేస్ట్ చేయాలా? పేస్ట్ చేసి వేయాలి. పేస్ట్ క్రీమీ లాగా అయిపోవాలి. వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. పైనాపిల్ మీ ఇష్టం, కావాలంటే వేసుకోండి, లేదంటే జస్ట్ బనానా వేసుకున్నా బాగుంటుంది. బనానా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. బనానా కూడా ఈ పిండిది కాకుండా నార్మల్ ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న కాయలు దొరుకుతాయి కదా, ఇట్లాంటివి అయితే టేస్ట్ స్వీట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. సో అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 3 hours పెట్టుకుంటే గట్టి పడుతుంది, అప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూడొచ్చా? టేస్ట్ చూడొచ్చు, స్వీట్ సరిపోయింది లేదా ఒకసారి చూడు. బాగుంది, స్వీట్ అంతా కూడా అంటే కమ్మగా ఉంటది అనమాట. నువ్వు చూడు ఇంకేమన్నా పడుతుందా? స్వీట్ సరిపోయింది కదా. ఫ్రూట్స్ అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా నార్మల్ గానేనా? డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొంచెం తొందరగా కావాలి అంటే డీప్ ఫ్రిడ్జ్ లో, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్ లో అయితే ఒక 3 hours నుంచి 4 hours పెట్టుకుంటే చాలా బాగుంటుందంట. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాము, అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా. చాక్లెట్ చిప్స్, నట్స్, ఫ్రూట్స్ అన్నీ తగులుతున్నాయి, బాగుంది, చాలా బాగుంది. సో టెక్స్చర్ ఇలా వస్తుంది. ఇంకా మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం అంటే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. సో 4 hours అయింది కదా మమ్మీ మనం పెట్టి? 4 hours అయింది. నువ్వు తింటావా? మా బుడ్డోడు రెడీ అయిపోయాడు తినడానికి. తిందు కానీ. సో మళ్ళీ దీని మీద లైట్గా టాపింగ్స్ చేస్తున్నాను. ఫస్ట్ టేస్ట్ బన్నుబాబు చూస్తాడు. ఎలా ఉంది? ఎలా చెప్పు చెప్పు. బాగుంది. ఎంత బాగుంది? అంత బాగుందా?
చాలా బాగుంది. యమ్మీ. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్, చూసారు కదా, కుకింగ్ ఏమీ ఉండదు మనకి. కుకింగ్ ఏం లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ సమ్మర్లో చల్లగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫ్రెండ్ లావణ్య గారు నేర్పారు ఇది, ఆవిడకి థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రెసిపీ మన ఛానల్ వాళ్ళకి చూపిస్తున్నందుకు. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ మేమైతే ఇది కంప్లీట్ చేసేస్తాం. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.